క్వశ్చన్ ఏంటంటే 2000 అనే నంబర్ ఉంది. దీన్ని ఏ నంబర్ తోటి యాడ్ చేస్తే 13 తోటి డివైడ్ అవుతుంది. 13 తోటి ఎందుకు సార్, ఇంకా మనం ఎక్కువ నంబర్లు వేద్దాం. డివైడెడ్ బై 7, 13, 11, 27, 37, 99, 101 ఈ క్వశ్చన్స్ అన్నీ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎక్స్ మినిమం వాల్యూ కావాలి. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2000 అనే నంబర్ ఉంది. ఈ 2000 కట ఎంత యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది, 13 తోటి డివైడ్ అవుతుంది, 11 తోటి. ఇవన్నీ డిఫరెంట్ క్వశ్చన్లు. మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ? ఇవన్నీ సపరేట్ క్వశ్చన్లు సార్. 2000ని ఏ నంబర్ యాడ్ చేస్తే 7తో డివైడ్ అవుతుంది, ఇది సపరేట్ క్వశ్చన్. 13తో డివైడ్ అవుతుంది, ఇది సపరేట్ క్వశ్చన్. 11తో డివైడ్ అవుతుంది, ఇది సపరేట్ క్వశ్చన్. 27తో డివైడ్ అవుతుంది, ఇది సపరేట్ క్వశ్చన్. 37తో డివైడ్ అవుతుంది, ఇది సపరేట్ క్వశ్చన్. 99తో డివైడ్ అవుతుంది, ఇది సపరేట్ క్వశ్చన్. 101 తోటి డివైడ్ అవుతుంది, ఇది సపరేట్ క్వశ్చన్. మొత్తము ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 1, 2, 3 రైట్. 11, 27, 37, 99, 1, 2, 3, 4, 5, 6, 7 క్వశ్చన్లను మనము నీట్గా చేద్దాం. ఇదే క్వశ్చన్ నేను మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు తెలుసా సార్? 2000 అనే క్వశ్చన్ నంబర్కి 2000 అనే సంఖ్యకి ఒకటి యాడ్ చేయాలట. యాడ్ చేసిన నంబర్ 7తో డివైడ్ అవ్వాలట. సపోజ్గా 7తో డివైడ్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా ఇక్కడ చూడండి సార్, 7, 9 ఇట్లా ఇచ్చారనుకోండి. 5, 11. 2000 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 7, ఎక్స్ వాల్యూ ఎంత? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఎక్స్ వాల్యూ ఎంత? మీరు ఇక్కడ ఏం చేస్తారు తెలుసా సార్? 2000 అనే నంబర్ ఉంది. ఈ నంబర్కి ఏ నంబర్ యాడ్ చేస్తే 2000 అనే సంఖ్యకి ఏ సంఖ్య యాడ్ చేస్తే అది 7 తోటి కంప్లీట్గా భాగాహారం అవుతుంది. ఆ వచ్చిన నంబరు 7 పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. ఆ వచ్చిన నంబర్కి 7 అనేది కారణాంకము. ఆ నంబర్ ఎంత? మీరు ఇక్కడ బండ ఏం చేస్తారంటే, బండ పద్ధతి ఏంటంటే ఫస్ట్ 7 సబ్స్టిట్యూట్ చేస్తారు. 2007 డివైడెడ్ బై 7, 7 2s are 14, 60, 7 8ల 56, 47, 7 6ల 42. ఇది కావట్లేదు. సెకండ్ పద్ధతి 2009 డివైడెడ్ బై 7, 7 2ల 14, 60, 7 8ల 56. ఇది డివైడ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 9. చిన్న పిల్లాడు 6th క్లాస్ పిల్లాడు కూడా ఇట్లనే చేస్తాడు రైట్. ఆ ఎక్స్ వాల్యూ ఆన్సర్లో సబ్స్టిట్యూట్ చేశాడు. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత డివైడ్ చేశాడు. ఇలా మీరు చేస్తే గనక నేను ఓన్లీ ఒకటే చెప్తా సార్, ఐ విష్ యూ గుడ్ లక్. మీకు రైట్ చేసే పద్ధతి మీరు బండగా చేస్తున్నారు. ఈ బండగా చేయడం వల్ల రైట్, ఈ బండగా చేయడం వలన రైట్ మీరు ఎక్కువ టైం తీసుకుంటారు. కాన్సెప్ట్ మీదనే మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం రైట్. కాన్సెప్ట్ మీదనే మనం ఎక్కువ మీకు ఏ లాజిక్ అని వచ్చినాయండి సార్, మీరు క్లాస్ వినండి సార్. అంటే ఇన్ని లాజిక్స్ ఉన్నాయా అని చెప్పి మీకు తెలుస్తుంది. కాన్సెప్ట్ బండగా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తీసుకొస్తే మీరు చేసే పద్ధతే తప్పు. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి కాన్సెప్ట్ ఉంది సార్. కాన్సెప్ట్ ఫస్ట్ వన్, రిమైండర్ 10⁻³ డివైడెడ్ బై 7. 7 కానీ 11 కానీ 13 కానీ 10 కానీ 11 కానీ 13 కానీ చూద్దాం ఏమవుతుందో రైట్. ఫస్ట్ స్టెప్ రిమైండర్ 10³ డివైడెడ్ బై 7. 7 1 7, రిమైండర్ 3. 3³ ఈజ్ 27. 7 4 28. నెగటివ్ రిమైండర్ ఎంత? -1. మళ్ళీ చెప్తున్నాను, 7 1 7, మిగిలింది 3. 3³ ఎంత? 27. 7 4 28 రైట్. ఎంత మిగిలింది? -1. రిమైండర్ 10³ డివైడెడ్ బై 11.
11 ఒకట్ల 11, నెగటివ్ రిమైండర్ -1, -1 పవర్ బేసి సంఖ్య -1. రిమైండర్ 10 క్యూబ్ డివైడెడ్ బై 13, 13 ఒకట్ల 13, మిగిలింది -3, -3ని క్యూబ్ చేస్తే -27, 13 ఇంటూ -2 -26, నెగటివ్ రిమైండర్ ఎంత? -1. ఇది అర్థమైంది కదా సార్? 10 పవర్ 3ని 7తో డివైడ్ చేసిన, 11 తోటి డివైడ్ చేసిన, 13 తోటి డివైడ్ చేసిన మనకొచ్చే మిగిలిన శేషం ఎంత? -1. మిగిలిన శేషం ఎంత? -1. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 10 క్యూబ్ డివైడెడ్ బై 7, 7 ఒకట్ల 7, మిగిలింది 3, 3 క్యూబ్, 3 క్యూబ్ అంటే 27, 7 నాళ్ళ 28, మిగిలిందంతా -1. 11 ఒకట్ల 11, మిగిలిందంతా -1, -1 క్యూబ్ ఎంత? -1, ఇక్కడ -1. 13 ఒకట్ల 13, మిగిలిందంతా -3, -3 క్యూబ్ ఎంత? -27, 13 -2 -26, మిగిలిందంతా -1. నౌ ఎగ్జాంపుల్స్. ఏ కాన్సెప్టు కూడా మీకు అర్థం కాకుండా ఉండదు సార్. ఎగ్జాంపుల్, రిమైండర్ 1 2 3 1 2 3, 123 123 డివైడెడ్ బై 7, 123 123 డివైడెడ్ బై 7. నేను దీన్ని ఇలా రాయొచ్చు కదా. రిమైండర్ 123 ఇంటూ 10 క్యూబ్ ప్లస్ 123 డివైడెడ్ బై 7 రాయొచ్చు కదా కన్నా. 123 ఇంటూ 10 క్యూబ్, 10 క్యూబ్ అంటే 3 సున్నాలు చివర్ల, 3 సున్నాలు ప్లస్ 123. మీరు జస్ట్ క్లాస్ వినాలంతే సార్. మీరు నాకు ఆన్సర్లు చెప్పినా నేను పట్టించుకోను సార్. రైట్, నాకు అది టైం వేస్ట్. 10 క్యూబ్ డివైడెడ్ బై 7 -1, -123 ప్లస్ 123, ఆన్సర్ ఎంత? 0. ఆన్సర్ ఎంత? 0. సపోజ్గా ఇంకో క్వశ్చన్, 112 112 112 112 డివైడెడ్ బై 13, 112 112 112 112 డివైడెడ్ బై 13. మనము ఒక నంబర్ని 7 తోటి డివైడ్ చేసిన, చాలా జాగ్రత్తగా వినండి, ఒక నంబర్ని 7తో డివైడ్ చేసిన, 11 తోటి డివైడ్ చేసిన, 13 తోటి డివైడ్ చేసిన, 7 11 77 తోటి డివైడ్ చేసిన, 11 13 143తో డివైడ్ చేసిన, 7 13 91 తోటి డివైడ్ చేసిన, ఏం చేయాలంటే రైట్ సైడ్ స్టార్ట్ అవ్వాలి. 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ 112 మైనస్ 112, 112 మైనస్ 112, ఆన్సర్ ఎంత? 0 తోటి డివైడ్ అవుతుంది. సార్ ఎందుకు సార్ ఇక్కడ ప్లస్ మైనస్ పెట్టుకున్నారంటే, దీన్ని నేను 112 ఇంటూ 10 పవర్ 9గా రాసుకోవచ్చు, 9 డిజిట్లు ఉన్నాయి. దీన్ని నేను 112 ఇంటూ 10 పవర్ 6గా రాసుకోవచ్చు, 112 ఇంటూ 10 క్యూబ్గా రాసుకోవచ్చు, బై 112 డివైడెడ్ బై 7. అందరు ఉన్నారు కదా సార్? 10 క్యూబ్ డివైడెడ్ బై 7 -1, అందుకే మైనస్ వచ్చింది. 10 పవర్ 6 అంటే 10 క్యూబ్ హోల్ స్క్వేర్, 10 క్యూబ్ హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ వచ్చింది. 10 పవర్ 9 అంటే 10 పవర్ 3 పవర్ 3, 10 పవర్ 3 డివైడెడ్ బై 7 -1, -1 పవర్ బేసి, ఇది -1. దీనికి మైనస్ వచ్చింది, దీనికి ప్లస్ వచ్చింది, దీనికి మైనస్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. కాన్సెప్ట్ ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వండి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వండి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వండి. 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, ప్లస్ మైనస్ 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, ప్లస్ మైనస్. అందరికీ అర్థమైంది కదా సార్? సో 7 కానీ 11 కానీ రైట్ 13 కానీ భాజనీయత సూత్రం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వండి, 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్ అవుతుంది. అర్థమైంది కదా సార్? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు.
ఏదైనా 3 అంకెల సంఖ్య, ఏదైనా 3 అంకెల సంఖ్య సరి ఈవెన్ టైమ్స్ రాస్తే దేంతో డివైడ్ అవుతుంది? 7, 11, 13 తోటి 3 అంకెల సంఖ్య 2 సార్లు, 4 సార్లు, 6 సార్లు, 8 సార్లు, 100 సార్లు రాస్తే దేంతో డివైడ్ అవుతుంది? 7, 11, 13 తోటి డివైడ్ అవుతుంది. 7, 11, 13తో డివైడ్ అవుతుంది. అన్ని కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ సార్. 10 నుంచి 12 షార్ట్ కట్లు ఈ క్లాస్ నుంచి చెప్తా. 10 నుంచి 12 కాన్సెప్ట్స్, రైట్? ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్? ఇది అర్థమవుతే ఒకసారి ఇది చూడండి సార్. 2000 + x. ఈ పనికి మాలిన డివిజన్లు చెయ్యొద్దు, రైట్? ఎవరైనా ఈ మెథడ్ చెప్తే నవ్వుకోండి సార్, రైట్? అసలు లెక్కలంటే చేసేదానికి ఒక విధానం ఉన్నది, రైట్? 2000 + x. ఈ 2000ను x తోటి యాడ్ చేస్తే 7 తోటి డివైడ్ అయింది, రైట్? అప్పుడు x మినిమం వాల్యూ ఎంత? 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఇది ప్లస్, ఇది మైనస్, అంటే ఇది -2 వచ్చింది. -2 దేనితోటి యాడ్ చేస్తే నాకు 7తో డివైడ్ అవుతుంది. x వాల్యూ ఎంత? 9. అందరికీ అర్థమైందా? ఎంత ఈజీగా ఆన్సర్ వచ్చింది. అదే 13 కావాలి. ఇది a, ఇది b, ఇది -2. x యాడ్ చేస్తే 11 తోటి డివైడ్ అవ్వాలి. x వాల్యూ ఎంత? 13. లాజిక్ తెలిస్తే ఈజీగా వస్తుంది. -2 + x 13 తోటి డివైడ్ అవ్వాలి, కాబట్టి x వాల్యూ ఎంత? 15. కాబట్టి x వాల్యూ ఎంత? 15. అందరికీ లాజిక్ అర్థమైందా?